ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, సరే మధ్యలో తల్లిగారు వచ్చారు, తల్లిగారు వస్తే తల్లిగారు చూసి బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకుని ఈయన పక్కన పెట్టండి. అయితే ఆ మాట్లాడే మధ్యలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నా కూతురు నన్ను ప్రశ్నించడమా? ఏదన్నా ఉంటే మొగుడు పిల్లలు మా ఇద్దరం చూసుకుంటాం కదా, నా కూతురు నన్ను ప్రశ్నించడం ఏంటని చెప్పి మాట్లాడతాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. అది కూడా ఆర్థికంగా కూడా సహాయపడ్డాను, కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే, మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలు? అట్లా నువ్వు చేసేది గుళ్ళో పూజ, మరి నువ్వు ప్రజాసేవ చేసేస్తున్నావని, ఇంట్లో ఉన్న సొమ్ము అంతా తీసుకెళ్ళి ప్రజలకు దానం చేసేస్తున్నావు అని చెప్పేసి కదా. ఊరుక సిగ్గు అనిపించట్లేదా? నువ్వు చేసేదే పనికి మళ్ళీ చెత్త పని, మనం చేసేది ఎదవ పని అన్నప్పుడు ఎవరో ప్రశ్నిస్తే ఏంటి? ఆ స్థాయికి నువ్వు దిగజారిపోయావని చెప్పేసి నువ్వు సిగ్గుపడ్డం మానేసి నా పిల్లలను ప్రశ్నించడమా? అదే నేర్పే సంస్కారం? మన జీవితం సంస్కారం గురించి మళ్ళీగా మాట్లాడాలి ఇక్కడ. అసలు నువ్వు ఎందుకు అంటే నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఒక అర్థం ఉండాలిగా. అసలు ఇష్యూ ఏంటి అక్కడ? నీ రంకు భాగవతం బయటపడింది, దాని గురించి చెప్పడం మానేసి నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, ఫ్యాక్టరీ రన్ చేశాను, విద్యార్థి నాయకుడిని, నేను రాజకీయాల్లో 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయాను, నీ కుటుంబ చరిత్ర అంతా ఎవరికి కావాలి ఇక్కడ? నా పిల్లలను ప్రశ్నించవచ్చా? అరే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లా. సిగ్గేమన్నా అనిపిస్తుందా నీ ముఖానికి? మళ్ళీ మధ్య మధ్యలో ఏడుపు ఒకటి, ఇది ఒకటి తక్కువ వచ్చింది. నిన్న మొన్న ఎగురో, నిన్న కాదు రాత్రి మీ భార్య పిల్లలు మీ ఇంటి ముందుకు వస్తే కనీసం కూతుర్ని సంబోధించాల్సిన, అంటే కూతుర్ని అనాల్సిన మాటలు అవి లకారాలతో సంబోధించవు కదా. మీ సొంత కూతుర్ని కూడా లకారాలతో సంబోధించవు కదా. ఎవడన్నా అలా మాట్లాడతాడా? పైగా మీడియా ముందుకు వచ్చి సుద్దపూసలాగా నన్ను ప్రశ్నించవచ్చా? ఏ తండ్రినైనా ఏ కూతురైనా ప్రశ్నించవచ్చా? అంటే నువ్వు చేసే యథాపనులకు ఎవడైనా ప్రశ్నిస్తాడు. ఇంకా సంతోషించి చెప్పించుకోవట్లేదు, దానికి నువ్వు ఇంకా ఆనందపడాలా. ఆనందపడడం మానేసి నాకు నిజంగా నవ్వు వచ్చింది ఆ మాట విన్న తర్వాత. అంటే నువ్వు ఎన్ని ఆశలన్నా వేయచ్చు, నేను మాత్రం ఎవరో ప్రశ్నించకూడదు. వాళ్ళు మాత్రం నీ ఇంటికి వస్తే లకారాలతో సంబోధించి చేతిలో కర్ర ఉంటే కర్ర, లేదంటే రాడ్డు ఉంటే రాడ్డు తీసుకొని వాళ్ళని కొట్టడానికి అక్కడ మీదకి వెళ్ళిపోతావు. ఇందాక ఒక వీడియో చేద్దాం అనుకున్నా దానిపైన, ఈలోపు నీ ప్రెస్ మీట్ కనపడింది. సొంత కూతుర్ని ఎవరైనా అని చెప్పేసి అంటారయ్యా? నేను మనిషి వద్ద ఉన్నపోతావు అసలు. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తావు. కొంచెం సిగ్గుపడబ్బా. ప్రజలందరూ ముఖం మీద తుప్పుక్కుని ఉమ్మేస్తున్నారు. ఏం పోయే కాలం 60 ఏళ్ళ వయసు వచ్చింది, ఈ వయసులో ఏం పాడు పనులు, సిగ్గు వదిలేసాడు అంటే ఎన్నాళ్ళలో లేని ఈ వయసులో ఎందుకు అని చెప్పేసి అని అడుగుతున్నాం. పైగా దానికి కవరింగు. నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాటలు విన్న తర్వాత బొరపోయింది మాకు. ఏట్రా బాబు చేసిందే తప్పు, పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? పైగా సుప్రీంకోర్టు చెప్పింది, మరి వీళ్ళందరికీ కూడా ఒకసారి సుప్రీంకోర్టు చెప్పింది మిమ్మల్ని గాలికి తిరగమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పేసి దానికి ఒక కవరింగ్. ఈరోజు నీ మాటలు వింటామంటే పూర్తిగా బొరపోయింది మాకు. వీళ్ళకి సిగ్గు సెరవు లేదు. ఇంకా ఎన్ని తప్పులన్నా చేసేసి నిస్సిగ్గుగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నాలు. అంటే నీ కూతుర్ని నడకూడదా? ఖచ్చితంగా అడుగుతారండి, అడగకుండా ఎలా ఉంటారు? కుటుంబం అన్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత కూతురు నేను క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు? నువ్వే చెప్పు, కూతురికి పెళ్లి చేశాను అన్నావు, సూపరు. రెండో పాపకి పెళ్లి చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను అన్నావు, వెళ్ళని గుడ్డు. 2 కూతుర్లు ఇంట్లో పెట్టుకొని ఒక కూతురు పెళ్లి చేసి పెళ్ళిడికి వచ్చిన ఇంకో కూతురుని ఇంట్లో పెట్టుకొని 60 ఏళ్ళ వయసులో నీకేం పోయే కాలం ఎలాంటి పనులు చేయడానికి? సమాజం ఏమనుకుంటుంది రేపు పొద్దుట? గమ్మున నీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళి తలెత్తుకుని తిరగలుగుతారా? ఒకసారి ఆలోచించుకో. ఈ ఎఫెక్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద పడదా, పిల్లల మీద పడదా? మరి నేను ఇంకెవరు క్వశ్చన్ చేస్తారో? నీ వల్ల మాటలు పడాల్సింది రేపు పొద్దున బయటికి వెళ్తే వాళ్ళే. నిన్నెవడో అడగడు, విడిచిపెట్టేసింది వీధికి పెద్ద అని చెప్పేసి నేను ఎవడో అడగడు, నీ మొక్క మంది ఎవడో అందవు.
ఎవరైనా ఏదైనా మాటలు అనాల్సి వస్తే వాళ్ళ ముందు అంటారు, వాళ్ళ దగ్గర అంటారు, బాధపడాల్సింది వాళ్ళే. మరి నేను వాళ్ళు అడగకుండా ఎవడు అడుగుతాడయ్యా? నేను ఎవడన్నా వచ్చి అడుగుతాడా? ఒకవేళ అడుగుంటే కనుక నువ్వు ఇక్కడ దాకా వచ్చుంటావా? నువ్వు ఈ 2 ఏళ్ళ బట్టి ఆమెతో కలిసి ఉంటానని చెప్తున్నావు కదా. నేను ఇప్పటి వరకు నీ ముఖం మీద ఎవరైనా కాండించకపోక ఉమ్మేసాడు అనుకో, సిగ్గు వచ్చేది. సరే నువ్వు ఎవరు చెప్పినా ఇన్ని రకాలుగా ఏం కనబడతలేదులే. అడుగుతారు, కుటుంబం అన్న తర్వాత అడగకుండా ఎలా ఉంటారు? నువ్వు పెళ్ళిడికి వచ్చిన కూతురు కదా, చిన్న చిన్న పిల్లలు అయితే కాదు కదా. తల్లి పిల్లలకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుద్ది? ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. ఇప్పుడు కుటుంబ పరంగా నేను క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారో? నువ్వు చేసేది తప్పు కదా. నీ కూతురికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే సంబంధాలు వస్తాయా అసలు? ఏమంటారు గమ్మున నలుగురు ఏమనుకుంటారు? ఇప్పుడు అదన్నా ఆలోచించావా? పైగా ఆశ్చర్యం ఏడ్చేస్తాడు, మధ్య మధ్యలో బోరుని ఏడ్చేస్తున్నాడు. నేను అన్న సంపాదించేసాను, ఎంత సంపించేశాను, నా ఆదాయం మొత్తం కూడా ఆవిడ పేరు మీద ఆవిడకే ఇచ్చేయాలని చెప్పేసి ఉంది, కంపెనీలన్నీ ఆవిడ పేరు మీద రాసేమన్నా అన్నీ రాసి ఇచ్చేసాను. సరే అవన్నీ ఎవడు అడిగాడు అంటున్నా? అసలు ఏం జరిగిందో తెలియదు, అది కాదు కదా. బయటకు వచ్చిన వార్త వేరే కదా, నువ్వు చెప్పాల్సిన వేరే విషయం కదా. మీరిద్దరు ఎందుకు కలిసి ఉంటున్నారా అంటే నేను అప్పట్లో ఎరగదీసుకోనని చెప్తున్నాడు. అప్పట్లో ఎరగదీసేసింది, అప్పట్లో పొడి చేసింది. నీ వ్యాపార భాగవతాలు, ఈ రాజకీయ భవిష్యత్తు గురించి ఎప్పుడు అడగట్లా. ఆ పురాణం అంతా చెప్పమాకు మాకు. మాధురు అనే ఆమెకి నీకు ఉన్న సంబంధం ఏంటి? నువ్వు ఆవుతో ఎందుకు కలిసి ఉంటున్నావు అని చెప్పేసి వాళ్ళు అడిగేది. సో మా నాన్న మాకు కావాలని చెప్పేసి నీ కూతుర్ని ఇంటి దగ్గరకు వచ్చారు. నువ్వు దానికి సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి వాళ్ళ ఆకారాలతో సంబోధించేసి మీ భార్య పైకేమో రాడ్ తెచ్చుకొని మీదకి వెళ్ళిపోయి పైగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈడ్చేస్తుంటే చూసుకోలేమనుకుంటారు అసలు. నేను చూస్తూ ఉంటే నాకు అపరిచితుల సినిమా గుర్తుకొచ్చింది.